గత నెల 15వ తారీఖు నుంచి మేము రమా వదిన గారితో ప్రచార కార్యక్రమం మొదలుపెట్టాము. ఈ 25 రోజులు చాలా ప్రశాంతంగా ప్రజాదరణతో చాలా గొప్పగా సాగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలు అందుకున్న ప్రతి ఒక్క గడప కూడా మమ్మల్ని చాలా సాదరంగా ఆహ్వానించారు. ప్రతి ఊరు కూడా ఎంతగా ఆనందపడ్డారంటే చాలా ఆనందించారు. మరి రామకృష్ణారెడ్డి అన్న మా ఇంటికి వెలవేలుపు లాంటి వాడని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అనుక్షణం మాకు అందుబాటులో ఉంటాడని చెప్పారు. ఎమ్మెల్యే గారు వెళ్తే ఎంత ఆదరణ ఇచ్చేవాళ్ళు, ఈరోజు ఉదయంతో ప్రచారానికి వెళ్ళిన మాకు కూడా అంత ఆదరణ లభించింది. ఈ 25 రోజులు ఎంత ప్రశాంతంగా ఎంత ఆనందంగా సాగిందో చెప్పాలంటే మాటలు రావు. ఒక్కొక్క ఊర్లో ఒక తిరణాల్లాగా జరిగింది. ఆ ఊరు తిరణాలు ఎంత ఆడంబరంగా ఎంత గొప్పగా జరుపుకుంటారో మేము వెళ్తే కూడా అంత ఆనందంగా మమ్మల్ని ఆహ్వానించటం కానీ ప్రతి గడపకి తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి ఆడపిల్లల్లాగా చూసుకున్నారు. వదిన కూడా ఎంత సంతోషంగా ఎంత ఎండున్నా కూడా లెక్క చేయకుండా అందరితో మమేకమై ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఓట్లు అడగడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా సిరిగిరిపాడు గ్రామం వెళ్ళాం. చాలా ఆనందంగా కనీసం 600 నుంచి 700 మంది మహిళలు మాతో పాటు ప్రచారానికి చాలా సిద్ధంగా ఉన్నారు. చాలా చక్కగా మమ్మల్ని ఆహ్వానించారు. ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేసుకున్నాం. గడప గడపకు వెళ్ళి ఓట్లు అడగడం జరిగింది. మంచిగా అయిపోయింది. మధ్యాహ్న సమయం అయింది. అందరు ఆకలితో ఉంటారు కదా, మరి భోజనం తిన్న తర్వాత మిగిలినది మొదలు పెడదామని అందరం కూర్చొని వాళ్ళు భోజనం తినండి అమ్మ అంటే ఒక 2 నిమిషాలన్నా ఈలో ప్లేట్లు తెచ్చి ఇచ్చారు. ఒకళ్ళిద్దరు వాష్రూమ్కి కూడా వెళ్ళారు. ఈలోపు ఎక్కడి నుంచి వచ్చాయో ఎవరేసారో ఏంటి అని మేము కళ్ళు తెరిసేలోపే సీసాలు రాళ్ళు ఇసిరేయటం జరుగుతుంది. ఒక్కసారిగా చేతుల్లో ఉన్న ప్లేట్లన్నీ ఇసిరేసి గబగబా అందరం ఇంట్లోకి నెట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఆ తోపులాట్లో ఒకసారి నిజం చెప్పాలంటే తిరిగి ఇంటికి వస్తామా అనిపించింది. ఆ విధంగా దాడి చేశారంటే వాళ్ళు దుర్మార్గపు రాజకీయానికి కంకణం కట్టుకున్నారు. నేను వస్తే మంచి జరిగిద్ది, నేను వస్తే అది జరిగిద్ది అని చెప్పే నాయకుడు అయితే ఎలా ఉండాలా? ఎక్కడన్నా ఎదురుపడ్డా ప్రశాంతంగా ఉండండి అని కార్యకర్తలకి చెప్పాలి. ఇప్పుడు చేసిన పని అదేనా? మా అన్న ఉన్నాడు, వాళ్ళు ఎక్కడన్నా మీకు ఎదురుపడినా కూడా ఏం పట్టించుకోవద్దమ్మా, మంచిగా మీ పాటికి మీరు వెళ్ళిపోండి, మీ ప్రచారం మీరు చేసుకోండి అని చెప్పి మా అన్న మమ్మల్ని ముందుగానే చెప్పి పంపిస్తే ఈరోజు సిరిగిరిపాడులో జరిగిన ఆడవాళ్ళ మీద జరిగిన ఈ ప్రయత్నం హత్యా ప్రయత్నమే. నిజం చెప్పాలంటే ఏమాత్రం మేము గనక ఆ క్షణంలో ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకోకపోతే ఖచ్చితంగా మాలో ఎవరు చనిపోతారో కూడా మాకు తెలియదు. అట్లా అకస్మాత్తుగా ఆడవాళ్ళు కూడా రౌడీల్లాగా వచ్చారు. వాళ్ళు ఆడవాళ్ళు కూడా కాదు, మగవాళ్ళని వేసుకొని ఆడవాళ్ళు మగవాళ్ళు మూకుమ్మడిగా దాడి చేశారు. నిజం చెప్పాలంటే భగవంతుడు ఆ సిరిగిరిపడ ఆంజనేయ స్వామి మమ్మల్ని కాపాడాడేమో ఈరోజు అనిపిస్తుంది. నిజంగా దయచేసి ఎవరైనా నేను చెప్పేది ఇది విన్న ప్రతి ఒక్క మహిళ కానీ పురుషులు కానీ ఇలాంటి హత్యా రాజకీయాలు ప్రోత్సహించే వాళ్ళను మాత్రం వదిలిపెట్టొద్దు. వాళ్ళకు మీరు బుద్ధి చెప్పేది ఒక్కటే, మీ అమూల్యమైన ఓటుని మంచికి మానవత్వానికి నీతికి నిజాయితీకి నిదర్శనమైనటువంటి ఫ్యాన్ గుర్తు మీద వేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అనిల్ కుమార్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి. ఈ బ్రహ్మారెడ్డి కానీ ఆ చంద్రబాబు నాయుడు కానీ వస్తే జరిగేది ఇవే. దయచేసి మహిళలకి రక్షణ లేదు. ఆ ప్రభుత్వం వచ్చిందంటే మహిళలు అల్లకొల్లోలం అయిపోతారు, రాష్ట్రాన్ని అమ్మేస్తారు. ఇదే నిదర్శనం. ఒక ఆడవాళ్ళ మీద దాడి చేశారు అంటే వాళ్ళ ఓటమిని తట్టుకోలేక జనాదరణ మమ్మల్ని చూసి ఒక మహిళకి ఏ ఊరు వెళ్ళినా ప్రభంజనంగా జనం బ్రహ్మరథం పడుతుంటే దాన్ని చూసి వారవలేక ఇలాంటి దాడులకు దిగజారి ఇంత దిగజారుడుతనం చేసే బదులు రాజకీయ సన్యాసం తీసుకొని ఇంట్లో కూర్చోవాలి. దయచేసి రాజకీయ సన్యాసం తీసుకో బ్రహ్మారెడ్డి.